మనకి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం మీద మాట్లాడుతున్నటువంటి మాడభూతి శ్రీధర్ గారు. ఆయన గురించి రెండు విషయాలు. సీనియర్ పాత్రికేయులుగాను, న్యాయశాస్త్ర ఆచార్యులు, కేంద్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ మాజీ కమిషనర్ మాడభూతి శ్రీధర్ గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు. స్వాతంత్ర సమరయోధులు, జనధర్మ పత్రిక వ్యవస్థాపకులు శ్రీ ఎంఎస్ ఆచార్య రంగనాయకమ్మ దంపతులకు 1956 నవంబర్ 10న వరంగల్లో జన్మించారు. వరంగల్లోని మసూమి హై స్కూలు, ఏవివి జూనియర్ కాలేజీ, సికేఎం కాలేజీ, వరంగల్ లా కాలేజీల్లో విద్యను అభ్యసించారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత జర్నలిస్టుగా జనధర్మ వీక్లీ అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. వరంగల్ వాణి డైలీ పత్రికకి అసోసియేట్ ఎడిటర్గాను, పబ్లిషర్ గారు కూడా ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత ఉదయం పత్రికలో పాత్రికేయునిగా కూడా పనిచేశారు. తర్వాత న్యాయశాస్త్ర ఆచార్యునిగా హైదరాబాదు నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో 13 సంవత్సరాలు ప్రొఫెసర్గాను, రిజిస్ట్రార్గాను పనిచేశారు. గ్రేటర్ నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో ప్రొఫెసర్గా, డీన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాదు మహేంద్ర యూనివర్సిటీ ఆఫ్ లా డీన్గాను, ప్రొఫెసర్గాను పనిచేస్తున్నారు. 2013 నుండి 2018 వరకు ఆర్టీఐ కమిషనర్గా కేంద్ర ప్రభుత్వంచే నియమించబడి, ఆ సందర్భంలో ఆర్టీఐకి వచ్చేటువంటి అనేక రకాల ప్రశ్నల్ని ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు. ఆయన తన కాలంలో 64 పుస్తకాలు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వ్యాసాలు కానీ చూస్తే 64 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 125 పైగా పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసాలని అనేక జర్నల్స్లో ఆయన ఇవ్వడం జరిగింది. వాటిని ముద్రించారు. 1500 పైగా పత్రికలకి వ్యాసాలని పత్రికలకి వివిధ సందర్భాల్లో సమకాలీన అంశాల మీద వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం 6 చట్టాలని ఆయన రాయటం జరిగింది. ఆ నిబంధనలను కూడా తయారు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 125 పైగా వివిధ సభల్లోనూ, సమావేశాల్లోనూ, వివిధ వేదికల మీద ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈ కాలంలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆయన ఎంసీజే చదువుతున్న కాలంలోనే 4 గోల్డ్ మెడల్ సాధించారు. అట్లాగే ఎల్ఎల్బిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ జర్నలిజం దాంట్లోంచి 1984లో ఎక్సలెంట్ పార్టిసిపెంట్ అవార్డు జెకోస్లోవియాలో కూడా తీసుకోవడం జరిగింది. 2013 సంవత్సరంలో మన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. ఇది ఆయన గురించి కొన్ని అంశాలు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, నిరంతరం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వేదిక మీద, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ప్రజలకి చెప్పటంలో, వాటిని కాపాడటంలో, రాజ్యాంగాన్ని పరిరక్షించే దానికోసం తన వంతు కర్తవ్యం నిరంతరం నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు మన ఉపన్యాసకాలు రావటం మనందరికీ ఒక మంచి అవకాశం తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా అద్భుతమైన వ్యక్తి సుందరయ్య గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. అటువంటి వాళ్ళు ప్రతి జిల్లాలో ఒకరు, ప్రతి అసెంబ్లీలో ఒకరు, ప్రతి పార్లమెంట్లో ఒకరు ఉంటే ఈ దేశం బాగుపడుతుందని నాకు అనిపిస్తుంది. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ రాదు, ఇటువంటి వాళ్ళు మహానుభావులు ఉంటే నాకు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు మనం ఇప్పటిదాకా రాజ్యాంగం గురించి రక్షించుకోవాలని మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగం, ఏదో ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం తీసేసేది ఏముంది, ఎవరు తీయలేరు. ఏదో ఒక రాజ్యాంగం ఉంటుంది కదా, ఉంటుంది. కానీ కావాల్సింది ఏమిటంటే ఫెడరలిజం ఉంటుందా? ఫెడరలిజాన్ని మనం మనం నిలబెట్టుకోగలుగుతామా? అసలు ఫెడరల్ అంటే ఏమిటి, సమాఖ్య అంటే ఏమిటి, సమైక్యత అంటే ఏమిటి అనేది మనకు అర్థం కాకపోతే, దాని గురించి మనం ఆలోచించలేకపోతే, దానికి లోపమైన విషయాలు ఏమిటో తెలుసుకోకపోతే, మనం రాజ్యాంగం చదివినందు, రాజ్యాంగం చెప్పినట్టు, రాజ్యాంగం తీర్పులు వచ్చినప్పుడు ఏమీ ప్రయోజనం ఉండదు అని నాకు అనిపిస్తుంది. కనుక ఈ ఫెడరల్ క్యారెక్టర్, ఏ విధంగా ఫెడరల్ క్యారెక్టర్ రక్షించుకోవాలి అనేది ఇప్పుడు మన ముందుంది. ఇప్పటికీ రాజ్యాంగం ఉంటుంది. ఎన్ని సవరింపులు చేసినప్పటికీ, సవరణలు చేసినప్పటికీ
సంస్కరణలు అంటున్నాం, సంస్కరణలు చేస్తున్నాం. ఏం సంస్కరణలు? ఏమీ లేదు. సంస్కరణ అంటే ఉన్న రాజ్యాంగాన్ని నీరగించడం తప్ప మనం సాధిస్తున్నది ఏమిటి అనే అనుమానం వచ్చే దశలో నిలబడున్నాం మనం. అక్కడ మనము ఈ ఫెడరల్ సిస్టమ్ని ఏ విధంగా రక్షించుకుందాం? ఫెడరలిజం అంటే ఏమిటి? ఫెడరలిజం అంటే మనకు రాజ్యాంగం ఉంది, దేశం ఉంది, రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. రాష్ట్రాలు కలిసి ఉంటేనే ఈ దేశం ఉంటుంది. రాష్ట్రాలు లేకుండా రాష్ట్రపతి ఉన్నా ఇంకెవరున్నా ఈ దేశం ఉండదని ఇంకా అర్థం కాకపోతే అదే రాజ్యాంగానికి ఫెడరల్కి సమస్యగా తయారైంది అనే మాట చెప్పడం కోసం ఈ ఫెడరలిజం ఈజ్ ఇన్ డౌట్ ఆర్ ఇన్ డేంజర్ అనే మాట నేను మీకు ఇంతకుముందు ఏదో ఒక సజెషన్, నేను ఒక పేరు పెట్టాను, సవాల్ ఎదురొస్తున్న అన్నాను, సవాళ్ళు అని అనుకుంటున్నాము. కానీ ఇంతకన్నా డేంజరస్ ఏమో అని అనిపించి ఇట్లా రాశాను. అయితే ఇది ఇక మనం ఏం మాట్లాడుకోవాలండి అంటే నిబద్ధత గురించి మాట్లాడుకోవాలి. అందరూ ఉన్నారు, అందరూ ఉంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. మాకు ఒక పెద్ద మనిషి అన్నారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా, అందరూ బాగా మంచి వాళ్ళే ఉన్నారు, కానీ మంచి వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు ఆయన. మంచివాళ్ళు ఉన్నారా? ఆ మంచివాళ్ళు అంటే ఈయన మంచివాడు. ఇటువంటి మంచివాళ్ళు ఉంటే ఇంకా మనకేమీ ఢోకా ఉండదు అని అనిపిస్తుంది. ఇది ఈ 3 ఫోటోలు, ఈ 3 పుస్తకాలు నేను శ్రీశ్రీ రాసిన శ్రీశ్రీ పబ్లిషర్స్ వాళ్ళు నాకు ఇచ్చారు, నాకు పంపించారు. అది చదివితే అప్పుడు అర్థమైంది, ఓహో ఇంత గొప్ప మహానుభావుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆయనకి నేను మాట్లాడగలనా, ఆయన గురించి మాట్లాడగలనా అనిపిస్తుంది నాకు. అది నిజంగా ఒక గొప్ప అవకాశం నాకు అని కూడా అనుకుంటాను, నేను అదృష్టం అనుకుంటాను. నేను ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఒక 45 సంవత్సరాల వెనక నేను జర్నలిస్ట్గా ఉండేవాడిని. ఆ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అసెంబ్లీ రిపోర్ట్ చేసేవాడిని. ఆ అసెంబ్లీ రిపోర్ట్ చేసినప్పుడు నేను విన్నది వీరి గురించి విన్నాను. అప్పుడు ఇంత సింపుల్ మ్యాన్, ఇంత గొప్ప ఎమ్మెల్యే, ఇంత గొప్ప నాయకుడు, ఇంత బాగుంది, మనం ఎన్నడూ ఇంతకుముందు వినలేదే, ఇప్పుడు వినగలుగుతున్నాం కదా, ఇంత బాగుంది అని అనుకుంటాను. అంతటి గొప్ప వ్యక్తి ఆయనను నేను ఇవాళ ఆ 40 ఏళ్ల క్రితం వ్యవహారం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను, వారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఇక ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే, మనం ఎవరు ఉంటాం ఇక్కడ? మనకు ప్రధానమంత్రి ఉంటాడా, ముఖ్యమంత్రి ఉంటాడా, లేకపోతే ఎంపీలు ఉంటారా, ఎమ్మెల్యేలు ఉంటారా, ఎవరు ఉంటారు మన దగ్గర? మన మధ్య ఉండేది ఎవరు? మనం ఉంచవలసిన వారు ఎవరు? మనల్ని పెంచుకోవాల్సిన వారిని ఎవరు? మనల్ని నడిపించేవాళ్ళు ఎవరు అని అంటే ది పీపుల్. చిన్నగా మామూలుగా ది పీపుల్ అంటే అనుకోవచ్చు, కానీ ది పీపుల్ అంటే ఏమిటి? ఎక్కడి పీపుల్? ఏం పీపుల్? ఎవరి పీపుల్? ఇప్పుడు 1947లో ఉన్న జనమా, ఆ తర్వాత వచ్చే జనమా, ఇవాళ పుట్టుతున్న జనాల, రాబోయే తరాల, ఎవరి తరాలు ఈ వీధి పీపుల్ అంటే ఎవరు అని అంటే అందరూ కలిసి గత తెలిసినవారు, నడుస్తున్నవారు, నడిపిస్తున్నవారు, రాబోయేవారు, వాళ్ళందరూ కలిసే ది పీపుల్ వి ది పీపుల్ అవుతాం. అది మనం. ఇప్పుడు ఎందుకు నేను మనం అంటున్నానంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్తాను, ఇది కాళోజీ మాట చెప్తూ నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం మళ్ళీ నిర్మించుకోవాల్సినది చెప్పడానికి ఈ బొమ్మ పెడుతున్నాను నేను. మళ్ళీ మనం నిర్మించుకోవాలి రాజ్యాంగాన్ని, మళ్ళీ మన ఫెడరల్ని రక్షించుకోవాలి అనేందుకు ఇది ఇండికేషన్. అది సరే, మన ప్రజలం అంటే ఎవరు ఇస్తున్నారు? ఇది ఈ రచన చేసింది ఎవరు అంటే మనమే రాసుకుంటున్నాం అని చెప్పడానికి. ఎవరికి రాస్తున్నాం అంటే మనమే మన భారతదేశానికి ఇస్తున్నాం. ఇక ఇచ్చింది ఎవరు? మనమే సమర్పిస్తున్నాం. మనం రాసిన ఒక రాజ్యాంగాన్ని మనం సమర్పిస్తున్నాము అని అంటున్నాం. ఈ భాష, ఈ పదాలు ఒకప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కనపడింది కొన్ని పదాలు. దాని నుంచి తీసుకొని మరింత డెవలప్ చేసి దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ఇది ఇంత గొప్పగా మనం రాసుకోవాల్సిన పరిస్థితి
మనకు అవకాశం మనకు వచ్చింది. కానీ మనం కనీసం చదువుకోవాలి కదా, మనం చదువుకోవట్లేదు, వినడం లేదు. కొందరు మన మిత్రులు ఇక్కడ ఉన్నారు, చాలా గొప్ప పుస్తకాలు రాశారు వారు. వాళ్ళకి నేను చాలా సంతోషం నాకు ఇటువంటి పుస్తకాలు రాస్తూ ఉంటే. ఎన్నైనా రాసినా తక్కువే. రాజ్యాంగం గురించి మీరు ఎన్ని పుస్తకాలు రాసినా, మీరు చదివినా చదవకపోయినా అవి చాలా గొప్పగా ఉండాలి, ఇంకా రావాలి, ఇంకా అందరికీ అర్థం కావాలి అని నేను ఆశిస్తూ ఉంటాను ఎప్పటికీ. అయితే అక్కడ ఏముంది, అందులో ఏముంది, ఈ రాజ్యాంగంలో ఏముంది అంటే ఈ 4 పార్ట్స్ అండి, చాలా గొప్ప పార్ట్స్ ఇవి. సామ్యవాద, ఈ సామ్యవాద అంటున్నాం కానీ ఎవరైనా సామ్యవాదం గురించి మాట్లాడుతున్నారా, చేస్తున్నారా? ఎవరు? ఇప్పుడు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించి విరాళాలుగా తీసుకొచ్చి దాని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఇట్లా కొనుక్కోవద్దు నువ్వు, ఇదేంటి విరాళాల పేరు మీద ఫెడరల్ ఏముంటుంది ఎలక్షన్ ఫండ్, ఎలక్షన్ బాండ్స్. ఏం బాండ్ అండి? ఎవరితో మనకు బాండ్ ఉంది? ఎవరితో బాండ్ లేదు మనకి. ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో ఇంత దారుణమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకున్న తర్వాత కూడా ఇది చెత్త, ఇది మంచిది కాదు, ఇది చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా దాన్ని మన దగ్గర మన సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్లో ఒక్క లోపం ఉందని అనిపిస్తుంది నాకు. సుప్రీంకోర్టుని ఏదో విమర్శించడానికి, తిట్టడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. సుప్రీంకోర్టులు లేకపోతే, సుప్రీంకోర్టు మంచి మాటలు, మంచి జడ్జిమెంట్స్ ఇవ్వకపోతే ఇవాళ మనం ఉండే అవకాశమే లేదు, ఇప్పటికీ లేదు. మన రాజ్యాంగాన్ని ఒకవేళ రక్షిస్తున్నది అని అంటే ఎవరైనా ఉంటే అటువంటి గొప్ప లాయర్లు, ఇటువంటి గొప్ప జడ్జిలు, ఇటువంటి గొప్ప జడ్జిమెంట్స్ ఉంటేనే మనం నిలబడతామని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అయితే అందులో ఒక లోపం ఉంది. ఏం లోపం ఉంది? ఈ ఎలక్షన్ బాండ్స్లో అవి మంచివి కాదు అని చెప్తూ, చెల్లవు అని చెప్తూ ఆ డబ్బులు ఏం చేయాలి? అట్లా వసూలు చేసే కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఎవరికి ఇస్తున్నారు? అవి మళ్ళీ ఇస్తారా, ఇవ్వరా? ఈ ప్రశ్నకు ఎవరు జవాబు ఇవ్వాలా? ఈ ప్రశ్న అడిగిన వాడు కూడా లేడు. ఆశ్చర్యం. దాని మీద గొప్పతనమైన మనం ఎన్నో వ్యాసాలు రాసుకున్నాం, పుస్తకాలు ఇసుకుంటున్నాం, చదువుతున్నాం, కానీ అది ఏమిటి అసలు? ఇది ఇంత గొప్ప తప్పు జరిగిన తర్వాత కూడా ఏమీ చర్య జరగకపోతే మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు యొక్క విలువ ఏమిటి? మనం ఎట్లా దాన్ని మనం నమ్ముకోవాలి? ఏ విధంగా వినబడాలి, దాన్ని నిలబడాలి మనకి అనే ప్రశ్న అక్కడ మన ముందు ఉంది అని మీరంతా ఆలోచించాలని నేను కోరుతున్నాను. అక్కడ ఈ సామ్యవాదం నుంచి లౌకికము, ప్రజాస్వామ్యము, గణతంత్రము అంటున్నాం మనము. చాలా గొప్పగా అందమైన పదాలు. ఇంత గొప్ప పదాలంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి భగవద్గీత చదువుతూ ఉంటే, అబ్బా ఎంత అద్భుతమైన లాంగ్వేజ్ ఉంది, సంస్కృతం ఉంది, సంస్కృతి ఉంది అని అనుకుంటాం. అటువంటి గొప్ప గొప్ప మాటలు భారత గీతం అంటాను నేను. భగవద్గీత సరే, భగవద్గీత ఉంది, నాకు ఇది భారత గీత లాగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది ఇటువంటి పదాలు. ఇదే ఒక జాతీయ గీతంలాగా ఉంది. ఈ జాతీయ గీతం లాంటి ఈ పీఠిక మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు, ఇంకా అర్థం కావట్లేదు. అందుకే నేను ఆ పీఠిక కోసమే పుస్తకం రాయాలి అని చాలా కష్టపడ్డాను. నాకు శ్రీశ్రీ ప్రింటర్స్ వారు, విశ్వేశ్వరరావు గారు నాకు సహాయం చేశారు. అని మంచి బుక్ తీసుకురావడానికి నేను చాలా ఏడిపించాను. ఇట్లా రాయాలి, ఎట్లా రాయాలని అది క్యాన్సిల్ చేయడం, మళ్ళీ చెప్పడం, ఇవన్నీ చేసేవాడిని. అయినా ఒక మంచి పుస్తకం బయటికి రావడానికి, 2వ ఎడిషన్ కూడా రావడానికి నాకు ఆయన సహాయం చేయడం చాలా గొప్ప విషయం. అందువల్ల ఈ పుస్తకం మన దగ్గర ఉంది, కనపడుతున్నాం. అది ఒకసారి కాదనొచ్చు, కావాలనొచ్చు, వద్దనొచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో మరికిరాదు అని అనవచ్చు కూడా ఉండొచ్చు. కానీ ఒక చర్చ మాత్రం జరగాలి. ఆ చర్చకి ఇది అవకాశం. అయితే అటువంటి ఈ 4 లక్షణాలు ఉన్న అద్భుతమైన రాజ్య వ్యవస్థని నిర్మించడానికి మనం పీఠికలో రాసుకుంటున్నాం. పీఠిక అంటే ఏమిటండి? పీఠికలో ఇది ఉందా, అది ఉందా అని మనం ప్రతిదానికి గొడవలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులో లాయర్లు ఉంటారు. లాయర్లకు పెద్ద పెద్ద డబ్బులు తీసుకునే వీళ్ళు ఉంటారు, లాయర్లు ఉంటారు. వాళ్ళు జడ్జీలు పాపం అంత డబ్బు వాళ్ళకి ఇవ్వరు, జడ్జీలకు ఇవ్వరు. కానీ ఆ జడ్జి మంచి అద్భుతమైన జడ్జిమెంట్ ఇస్తారు, కానీ అమలు చేసేది ఎవరు అనే ఒక పెద్ద సమస్య మన ముందుంది. ఇక్కడ చూడండి, అది అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అనే 3 రకాల మేము అంతకుముందు చాలా చర్చించాను. ఏమని ఈ పీఠికలో రాయాలంటే
న్యాయాన్ని అంటే సరిపోతుందా అంటే నాకు అది సరిపోదు అనిపించింది. మరి న్యాయాలు ఉండాలి కదా, అందుకే న్యాయాల్ని అని రాయడం కోసం ఎంతో అవసరపడ్డాను నేను దానికి, ఈ పదం రావడానికి. మనకు న్యాయాల్ని మధ్య తేడా లేకపోతే రాజ్యాంగం గురించి కూడా అర్థం కాదు, పీఠిక గురించి కూడా అర్థం కాదు, ఇంకేమీ అర్థం కాదు. అటువంటి న్యాయాల్ని మనకు కావాలి. ఇది ఎవరికి? మన అందరికీ. ఏ రకమైన ఆలోచన, ఏ రకరకాల స్వేచ్ఛ, 4 రకాల స్వేచ్ఛ అక్కడ మీకు రాసి ఉంది. అక్కడ ఆ స్వేచ్ఛలు ఇవి. ఆలోచన స్వేచ్ఛ అంటే ఆలోచించేది మనసులో ఉంటుంది కదా, పైన ఉండదు కదా, కనపడదు కదా. కనపడని ఆలోచనకు కూడా హక్కు ఉందా లేదా అనే క్వశ్చన్ వస్తుంది. అందరూ అన్నారు సార్ లోపల ఉన్నదో లేదో ఎవరికి తెలుస్తుందండి అంటే లోపల ఉండే ఆలోచన కూడా రావాలి. లోపల ఆలోచనకు కావలసిన చదువు ఉండాలి, ఆ చదువుకు కావలసిన వివేకం ఉండాలి. ఆ వివేకము చదువు ఉంటేనే ఈ పీఠిక పనికొస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఆలోచన హక్కు స్వేచ్ఛ, అది స్వేచ్ఛ అంటే చాలా గొప్ప పని, అది గొప్ప మాట. ఫ్రీడమ్ అంటే ఒక రకంగా తెలుగులో ఇంగ్లీష్లో రాస్తే ఒక రకమైన అర్థం వస్తుంది, కానీ స్వేచ్ఛ అంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నా ఇష్టమైన అని, స్వేచ్ఛ అంటే నా ఇష్టమైన, నేను ఇష్టపడిన మాట నేను చెప్తాను అంటాడు, అది స్వేచ్ఛ. తర్వాత భావ ప్రకటన అంటే ఆలోచనలో ఉన్న భావ ప్రకటనకి రావాలి, ప్రకటనలోకి మారాలి. ప్రకటనలోకి మారినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది, ప్రాథమిక లక్షణాలు కనపడతాయి. ఆ తర్వాత మతం ప్రతి వారికి ఏదో ఒక విశ్వాసం ఉండాలి కదండి. ఏ విశ్వాసం లేకపోతే ఎట్లా? మత విశ్వాసం ఒక విశ్వాసం, అది దాని నీకు ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా, మతం వద్దని అనుకున్నా, మతం కావాలనుకున్నా, మతాలే లేవనుకున్నా ఉండండి. మతాలు లేవనే ఇది స్వేచ్ఛ కూడా ఉంది. కానీ మరి ఏ రకమైన స్వేచ్ఛ మీరు కావాలంటున్నారో ఆ స్వేచ్ఛలో మత విశ్వాస స్వేచ్ఛ కూడా ఉంటుంది. తర్వాత ఆరాధన, అదే విశ్వాసం ఉంటే సరిపోయింది, ఆలోచన ఉంటే సరిపోదు. వ్యాధ ప్రకటన, భావ ప్రకటన ఉంటే సరిపోదు. ఏముండాలి? ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకొని నువ్వు అనుకుంటే ఆ స్వేచ్ఛ నీకు ఉంది కనుక ఆ స్వేచ్ఛ వాడుకోండి. ఆ స్వేచ్ఛ వాడుకునే స్వేచ్ఛ మీకు రాజ్యాంగం ఇచ్చింది. అందులోనే ఇది ముఖ్యమైన అంశము అని చెప్పడానికి ఈ పీఠిక నేను వివరంగా చెప్తున్నాను. నేను మీకు తెలియదని కాదు, పీఠిక మీకు తెలుసు, మీరు మొత్తం కాన్స్టిట్యూషన్ కూడా మీకు తెలుసు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లక్షణాలన్నీ భారత రాజ్యాంగంలో ఉన్న అనేక సందర్భాల్లో ఆర్టికల్స్లో ఇక్కడ కనపడుతుంది. అందుకని ఇది గొప్ప చట్టం, గొప్ప పీఠిక. అందులో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే మన అందరికీ అవకాశాలలో నాకున్న ఒక డిజిగ్నేషన్ ఉండాలి, నాకు ఒక ఏమంటారు విశిష్టత ఉండాలి, నాకు ఒక వ్యక్తిత్వం ఉండాలి. నాకు వ్యక్తిత్వం లేకుండా నాకేమిటి, నువ్వు చేసేది ఏముంది అక్కడ? నేను ఏదో నీకు డబ్బు ఇస్తాను, నువ్వు తిను, నేను అది మీకు అంటారు కదా ఎన్నికల్లో మనకి ఇస్తుంటారు కదా రకరకాల ఫ్రీస్ ఇస్తారు కదా, ఆ ఫ్రీలు ఇస్తే ఆ ఫ్రీడమ్ కాదు, అది బిచ్చం. ఆ బిచ్చం కోసం వాళ్ళు ఇస్తుంటే నువ్వు తీసుకుంటూ ఉంటే ఈ దేశం ఎప్పుడు నిలబడుతుంది? మీరు క్వశ్చన్ చేసేవారు ఎవరెక్కడ వస్తారు అనే మాట ఇందులో ఉంటుంది. అడుగుతాడు. ఆ హోదా నుంచి అవకాశం వస్తుంది, అవకాశం వచ్చుకునే శక్తి మనకు వస్తుంది. శక్తి వస్తే హోదా వస్తుంది, హోదా వస్తే అప్పుడు సమానత వస్తుంది. ఈ రెండిటిలో ఉన్న సమానత నుంచి నువ్వు సాధించే గొప్ప పీఠిక, గొప్ప రాజ్యాంగము, అందులో గొప్ప మన ఆలోచనలు అందులో ఉంటాయని నేను ఇది మీకు అందులో రాశాను కూడా. అక్కడే న్యాయాల్ని, స్వేచ్ఛను, సమానత్వాన్ని సాధించుకోవడానికి ఉండవలసిన వ్యక్తి గౌరవం. ఎవరికి వ్యక్తి గౌరవం ఉందా? చచ్చిపోతున్నా, ఇష్టం వచ్చినట్టు చచ్చిపోతుంటే జనాలు పర్వాలేదు, 4 5 జన్మ 26 మంది చనిపోయారా అని లెక్క, అది కేవలం లెక్క. మనుషులకి ప్రాణాలకి విలువ లేదా అనే క్వశ్చన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తి గౌరవం మన జాతి ఐక్యత అంటే మనం ఏ జాతి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఈ కులాల గురించి కాదు, ఆ జాతాల గురించి కాదు. ఈ మొత్తం ఈ దేశం అనే ఒక జాతి అని అనుకునే జాతి వ్యక్తిత్వం ఉండాలి, ఒక ఐక్యత ఉండాలి, సమగ్రత. ఇప్పుడు సమగ్రత ఇవాళ వీఆర్ ఇన్ డేంజరస్ పొజిషన్, వెరీ డేంజరస్ పొజిషన్. సమగ్రత అంటే ఎక్కడుంది? ఏ సమగ్రత? ఎవరో వచ్చి మనం డిసైడ్ చేస్తాడు నీకు యుద్ధాలు చేయాలా చేయొద్దా, ఇంకెవరో నిర్ణయిస్తారా?
నా యుద్ధాన్ని నేను నిర్ణయించుకుంటాను, వద్దని నేను అంటాను, నేను కూడా వద్దని అంటాను. యుద్ధాలు అనవసరం, మన దేశానికి అవసరం లేదు యుద్ధాలు. ఇంతమంది జనాల్ని చంపే ఈ యుద్ధం మనకు వద్దు. కానీ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు, ఆపిస్తున్న వాళ్ళు ఎవరు, ఆ చేస్తున్న వాళ్ళు ఎవరు, వచ్చిస్తున్న వాళ్ళు ఎవరు, చెప్తున్న వాళ్ళు ఎవరు? మనం నవ్వుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాము, ఏ పర్వాలేదు ఏం పర్వాలేదని. ఎందుకు ఆపారో చెప్పరు, ఎవరు చెప్పరు. అదొక పెద్ద రహస్యం, అదొక మిస్టరీ అయిపోతే ఎంత అన్యాయం అండి ఇది. నా దేశం ఇది, నా దేశం, నా పీఠిక, నా రాజ్యాంగం, నా ఫెడరలిజం. ఇంకెక్కడ ఫెడరలిజం అండి? ఎవరో ఒకరు ఈ యుద్ధాన్ని నిర్ణయిస్తూ ఉంటే నా ఫెడరలిజం ఎక్కడుంది, నీ ఫెడరలిజం ఎక్కడుంది, నా స్వేచ్ఛ ఎక్కడుంది, ఏముంది నాకు? దిస్ ఈజ్ మై వరీ అబౌట్ దిస్. సరే, ఇక దాంతోపాటు మనం చేయాల్సింది సౌభ్రాతృత్వం అంటున్నాం. అసలు నిజంగా సౌభ్రాతృత్వం అంటే ఎవరికైనా అర్థమైందా? ఒక సోదరుల్లాగా ఉండాలంటాడు. సోదరులకే సోదరులుగా లేరే. సోదరులందరూ సోదరులుగా లేని ఈ దేశంలో అందరూ సౌభ్రాతృత్వంతో ఉండాలంటే ఎంత డెవలప్మెంట్ కావాలి, మనం మన మేధస్సు ఎంత గొప్పగా పనిచేయాలి, దానికి ఎంతగా మనం ఆలోచన చేయాలి. మనం అందరితో కలిసి ఉండడం సాధ్యం కాదా అనేది తేలుతుంది దీనివల్ల. యుద్ధాలలో చచ్చిపోదామా, లేక నిలబడి వికాసం చేద్దామా, ఏం చేద్దాం అని చెప్పడానికి మన రాజ్యాంగ నిర్ణాయక సభ, అంటే ఇది పార్లమెంట్ కాదు చేసింది, నిర్ణాయక సభ చేసింది. రాజ్యాంగ నిర్ణాయక సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాసింది ఇది. అది ఎవరు రాసిండ్రు? ఒక్కొక్క మనిషి రాసింది కాదు. ఒక్కొక్క అక్షరంలోంచి, ఒక్కొక్క భావన నుంచి, ఒక్కొక్క భావ ప్రకటన నుంచి, ఒక్కొక్క ఆలోచన నుంచి సృష్టించిన ఒక అద్భుతమైన ఒక ప్రకటన ఇది. అది ఎవరు స్వీకరించింది? ఎవరు? మనం దాన్ని ఒక లాగా మార్చిన వారెవరు? ఆమోదించింది ఎవరు? మనము సమర్పించుకున్న ఒక గొప్ప చట్టం, ఈ పీఠిక, ఈ రాజ్యాంగం. దీని అర్థం అసలు ఎంత బాగుందండి. ఈ అర్థం ఎప్పుడన్నా మనం ఇంత అర్థం లోపలికి ఆలోచించడం చేసుకున్నామా? ఒక క్లాస్లో లెక్చరర్లో కూడా ఇంత గొప్పగా చెప్పడానికి అవకాశం లేదు. వినరు. ఇంతసేపు ఏమిటి అనవసరం, చాలు, ప్రియామెంట్ ఈస్ ఎనఫ్, వి అండర్స్టూడ్ ఇట్, థ్యాంక్ యూ అంటున్నాం. ఇప్పుడైతే వినేవాళ్ళు కూడా లేరు. అది నువ్వు ఫేస్బుక్లో చదువుకుంటే కనపడుతుంది, అక్కడ చదువుకోవాలి, లేదా వాట్సాప్లో చదువుకోవాలి. ఇక అందుకే దీన్ని యూనివర్సిటీ అంటారు. వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ అండ్ మా యూనివర్సిటీ గురించి అడిగేవారు ఎవరు? అట్లా ఉంది పరిస్థితి. సరే, అయినా నేను అందుకే రాసిన, ఇదే భగవద్గీత, ఇదే భారత గీత, ఇదే మహాభారత మాత అని నాకు అనిపిస్తుంది. ఇక ఇతను మీరు వినే ఉంటారు, మా వరంగల్ నుంచి వచ్చి నేను చాలా గర్వంగా అనుకునే మహావ్యక్తి కాళోజీ. ఇది ఎవరికి నేను ఎందుకు రాస్తున్నా అంటే, ఇది ఈ విధంగా మీరు చదువుతున్నారు, కానీ ఇది నేను ఇవాళ ఈ నగరంలో సమర్పించవలసిన, ఆలోచించవలసిన వ్యక్తి ఎవరంటే సుందరయ్య గారు. ఇక్కడ పనికొచ్చే పదం అది. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని చెప్తున్నాడు. ఎవరు? ఈ ఒక్క వాక్యంలో చెప్పేసినాడు ఈయన. ఈ కాళోజీ చెప్తున్నాడు. ఈ ఒక్క వాక్యంతో మనకు మొత్తం అర్థమైపోతుంది, అంత గొప్ప. నాకు చెప్పిన మాటని, చదువుతున్న మాటను చెప్పడం కష్టంగా ఉంది. అంటే నాకు ఇష్టం లేకని కాదు, మాట దొరకదు అనమాట. ఈ పదం ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పలేను, నేను సొంతంగా చెప్పేది చెప్పగలుగుతా. అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నాకు వచ్చింది. సరే, ఇది చూడాల్సింది. ఇది నేను ముఖ్యంగా ఈ మాట రాయడం కోసం, ఈ 4 మాటలు రాయడం కోసం ఈ మొత్తం పీఠిక నేను చెప్పాల్సి వచ్చింది. అదేమిటి ఆ పీఠిక? నేనింకా నా నుంచి మా దాకా రాలేదు. నా దగ్గరే ఉన్నాం మనం, ఇంకా మా దాకా పోయే అవకాశమే లేదు, ఇంకా మానే రాలేదు. మా నుంచి మనం అనుకున్నప్పుడే కదా మన ప్రగతి అన్నాడు. ఎటువంటి మాట అండి ఇది! ఎంత అద్భుతమైన మాట అండి ఇది! మనకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం చేసుకుందామా? ప్రయత్నం చేద్దామా? ఇది. ఇక మనకు ఇంతకుముందే నేను మాట్లాడాను, లా. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ తర్వాత అమలు కాదు.
ఆ అమలు కాని జడ్జిమెంట్ కోసం మళ్ళీ రెఫరెన్స్ ఉంటుంది, ప్రెసిడెంట్ రెఫరెన్స్ ఇస్తాడు. జడ్జిమెంట్ అయింది ఆల్రెడీ, దాని మీద చర్చ చేశారు అందరూ, అయినా నీకు దాని గురించి అర్థం కాదు. ఇప్పుడు నేను మళ్ళీ ఏమనాలి, ఏమిటి రెఫరెన్స్ కావాలి. రెఫరెన్స్ అంటే ఏమిటి, మేము ఏమని రెఫర్ చేస్తున్నాం, మాకున్న కొన్ని 14 సమస్యలు ఉన్నాయి, 14 ప్రశ్నలు ఉన్నాయి, మీకు పంపిస్తాము. ఆ ప్రశ్నలను మీరు 5 జడ్జీలు ముందు పెట్టి, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆలోచన చేస్తారు, ఏమంటే ఆర్గ్యూ చేస్తారు. చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. ఏమని జడ్జిమెంట్ ఇస్తారండి, 3 నెలల్లో ఈ బిల్లును ఆమోదించాలి, 3 నెలలు టైం ఇస్తాము. ఈ ఒక్క మాట చెప్పడానికి ఇదంతా గొడవ. అచ్చా, చివరికి ఏమవుతుందో తెలిసిన ఒక విచిత్రమైన అంశం, నేను దాని గొప్పతనం ఏమిటో ముందే చెప్పేసి తర్వాత వివరణ చెప్తాను నేను. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అట. ఏది ఇందులో లాలోనే ఉంది, అది కాన్స్టిట్యూషన్లోనే ఉంది, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అని. వెన్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్, విచ్ గవర్నమెంట్ విల్ బైండ్ ఇట్ అండి? విచ్ గవర్నమెంట్ విల్ సే దట్ విల్ గో బై బైండింగ్ అని? ఇది నిజానికి చెప్పాలంటే సెక్షన్ ఆర్టికల్ 2000 and 2001 కింద 201 కింద నీకు స్పష్టంగా చెప్తున్నారే, రాజ్యాంగంలో రాసి ఉంది. దాంట్లో నువ్వు ఇంకా అర్థం కాలేదంటే నువ్వు దాని మీద ఆర్గ్యుమెంట్ ఎందుకండి అసలు, దాని మీద జడ్జిమెంట్ ఎందుకండి అసలు, నాకు అర్థం కాని విషయం. కాకపోతే రీజనబుల్ టైంలో ఇవ్వాలి అన్నాడు. రీజనబుల్ టైం అంటే ఏమిటండి? రీజనబుల్ టైం అంటే చాలా గొప్ప మంచి మాట అది. రీజనబుల్ అంటే నీకు రీజన్ ఉంటే, నీకు మెదడులో రీజనింగ్ ఆలోచన నీకు ఉంటే, ఆ రీజన్ ప్రకారం నువ్వు ఆలోచించాలి అని చెప్తున్నాడు. ఇంకేం రాస్తారండి, 3 నెలలు, 2 నెలలు, 30 రోజుల్లో అని ముందే రాయాలా? అవసరమే లేదే. అయినా దాని మీద నీకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అనుమానం. ఏమనుమానం అండి? రెఫరెన్స్ చేస్తాం. రెఫరెన్స్ చేస్తే ఏమవుతుందండి, జడ్జిమెంట్ వస్తుందని అనుకుందాం, మంచి జడ్జిమెంట్ వస్తుంది అనుకో. ఇంతకన్నా గొప్ప 5 పెద్దలు గొప్ప జడ్జిమెంట్ రాశారు. అయితే ఏం చేస్తారు మీరు? నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ అనొచ్చు. ఖచ్చితంగా పార్లమెంట్ కాదు, గవర్నమెంట్ అనొచ్చు. అంటుంది. ఇప్పుడు అనట్లేదా మీరు? మీకు ఎన్ని చోట్ల చెప్పింది ఈ పని చేయొద్దని. అది బీజేపీ ఇతర ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు, ఈ రెండింటికి మధ్య భయంకరమైన తేడా. ఇక సమానత ఎక్కడుందండి? సమానత వీళ్ళు ఒక రకంగా ఉంటారు, వాళ్ళు ఒక రకంగా ఉంటారు అని అన్న తర్వాత ఇక్కడ ఒక రాజ్యాంగం, అక్కడ ఒక రాజ్యాంగం, ఇక్కడ ఒక జడ్జిమెంటు, అక్కడ ఒక జడ్జిమెంట్. అదే మీరు చేసే పని. సో ఇటువంటి తీసుకొచ్చి మీరు ఇటువంటి రెఫరెన్స్ చేయమని మీరు చెప్తూ ఉంటే ఇంకో 4 సంవత్సరాల దాకా, కనీసం 4 సంవత్సరాల దాకా ఈ చర్చ జరిగి చివరికి మీకు ఒక జడ్జిమెంట్ ఇస్తారు. ఏమని? అవును, 3 నెలల్లో నువ్వు ఇచ్చేసేయాలి, బిల్లులు ఆమోదించడమో తిరస్కరించడమో ఏదో చేయాలి అంటాడు. ఏమిటో అది గొప్ప నిర్ణయమా దానికి? దాన్ని వీ కెన్ రిజెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ డెఫినెట్లీ రిజెక్ట్ ఇట్. ఇక ఎందుకండి ఇదంతా వేస్ట్ ఎక్స్పీరియన్స్, ఇదంతా వేస్ట్ ఏమిటని ఖర్చులు, ప్రథమ పనికిరాని ఖర్చులు, టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వాల్యుబుల్. ఒకవైపు యుద్ధాలు ఆపాలుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటే, యుద్ధాలు చేసుకుంటూ ఉంటే, ఇటువంటి అద్భుతమైన పాములు ఒక నిర్ణయం పైన నిర్ణయించుకోవడానికి చేతగాక మనము ఇంకా రిఫరెన్సులు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు ఏమైనా పని లేదా? సుప్రీంకోర్టు ముందు బోలెడు కేసులు ఉన్నాయి, వీళ్ళు పెట్టిన కేసులే బోలెడు ఉన్నాయి. ఆ కేసులు రక్షించేది ఎవరు? తీర్చేవాళ్ళు ఎవరు? తీర్పు చేసేది ఎవరు? అది లేదు. అది లేక మనం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటాం. మనకి పీఠికే రాజ్యాంగమా? రాజ్యాంగంలో భాగమే వేరుగా ఉందా? అదో బోలెడు జడ్జిమెంట్స్ ఉన్నాయి దాని మీద. అంటే ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ ఆర్ ఈజ్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ఇట్? ఆర్ ఈజ్ దేర్ ఎనీ అదర్ రూల్, అదర్ ఆర్టికల్ ఏముంది అని వెతుకుతూ ఉంటే వేర్ ఇస్ దట్ వి ఎండప్, వేర్ డూ వి ఎండప్ అనేది ఒక క్వశ్చన్. అది సరే. అక్కడి నుంచి మనం ఇంకేమనుకుంటున్నాం? అవేమో ఊరికే ఇప్పుడు అడుగడుగున మనం ఉపయోగించే కొన్ని సూత్రాలు, ఈ నియమాళాలు సారీ సరే, రూల్ ఆఫ్ లా అంటున్నాం. రూల్ ఆఫ్ లాకి నాకు కనిపించిన సమానమైన పదం ధర్మం.
ధర్మం అంటే మనకు మామూలుగా ఈ మన సంస్కృతంలోనూ ఇక్కడ మిగతా హిందీ భాషలో ధర్మం అంటేనేమో మతం కిందగా అర్థమవుతుంది. కానీ ధర్మం అంటే అది కాదు. ఇక్కడ ధర్మం అనేది వేరే ధర్మం. ఇది ఏమన్నా విధి అంటారు దాన్ని. విధి అంటే మళ్ళీ డ్యూటీ అంటాం. డ్యూటీ అంటే మళ్ళీ దానికి ఒక వివరమైన అర్థం ఉంది దాంట్లో. అది డ్యూటీ. ఆ డ్యూటీయే ధర్మం. ఆ ధర్మమే రూల్ ఆఫ్ లా. అది తెలియాలి. కానీ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జస్టిస్ ఈజ్ డిఫరెంట్. జస్టిస్ అంటే ఏంటండి, మనకి న్యాయవాదులు ఉన్నారు, ఫైన్. న్యాయం ఉందా? న్యాయం ఉందని ఎవరంటారు? నువ్వు డెసిషన్ చేసిన తర్వాత ఒక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని మేము న్యాయం అంటాం. ఏది దాన్ని ఏమంటారు? దాన్ని జస్టిస్ అంటారా? జస్టిస్కి ఈ జస్టిస్కి తేడా లేదు మనకి. జస్టిస్ అంటే జడ్జి గారు ఉండే జస్టిసు, ఈ జస్టిస్కి తేడా లేకుండా సరిపోయింది. ఇటువంటి జస్టిస్ మనకు కావాల్సిన అవసరమా? మనకు ధర్మం మనకు రావాల్సిన అవసరం లేదా? ఆ ధర్మం గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? న్యాయవాదం అంటాం. ఏ న్యాయం? ఎప్పటి న్యాయం? ఎటువంటి న్యాయం? ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన న్యాయం, తమిళనాడులో వచ్చిన న్యాయం, మధ్యలో హైకోర్టు ఇచ్చిన న్యాయం, చివరికి ప్రెసిడెంట్ గారు ఇచ్చే న్యాయం, ప్రెసిడెంట్ గారు ఇచ్చబోయే జడ్జిమెంట్లో ఉండే న్యాయం, రాబోయే న్యాయం, అమలు కాని న్యాయం. ఇన్ని రకాల న్యాయాల గురించి ఎవరు లెక్కేసుకుంటారండి? ఎవరు ఆలోచిస్తారండి? అటువంటి న్యాయం మనకు కావాల్సిందా? మారని ధర్మం మనకు ఉండాలి. ఆ ధర్మం గురించి ఆలోచించాలి. సో లా ఈజ్ డిఫరెంట్. రూల్ ఆఫ్ లా ఈజ్ డిఫరెంట్ అండ్ ఆర్డినరీ రూల్స్ ఆర్ డిఫరెంట్. మనకు ఇంకో అర్థం ఏముందంటే, మనకు రూల్ అంటే పరిపాలన. పరిపాలన అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లున్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పరిపాలన. వాట్ ఈజ్ రూల్ ఆఫ్ లా అనేది తెలియని రూల్ ఇది, రూలింగ్ ఇది. సరే, ఎప్పటికంటే అప్పుడు కావాలనుకునే అనేటువంటి రూల్స్ మనకు ఉండవు. అవి పోతూ ఉంటాయి. అవి ఇక్కడ ఒక్క మాట చెప్తాను. ఇక్కడ అన్నిటికీ వేరు, అది వేరు, రూట్ అని చెప్పడానికి రాశా కింద. సరే, ఇక ఇది మనకు లాలో ఉండే భయంకరమైన పరిస్థితి ఇది. మీకు ఫ్యాక్ట్స్ ఉంటే ఫ్యాక్ట్సే ఆర్గ్యూ చేయి, లేకపోతే ఫ్యాక్ట్స్ లేవనుకో లా మీద ఆర్గ్యూ చేయి. లా ఉంది అంటే ఫ్యాక్ట్స్ మీద ఆర్గ్యూ చేయి. పోనీ ఈ రెండు లేవనుకో, ఉత్తగా ఆర్గ్యూ చేయి చాలు, ఏదో ఆర్గ్యుమెంట్ ఇచ్చేసి సరిపోతుంది అట. దానికి నేను యాడ్ చేసిన పాయింట్స్ ఇవి. మరి రెండు ఉంటే ఫ్యాక్ట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తావు? జస్టిస్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే జడ్జి గారి పేరు మీద ఉంటుంది, అది జస్టిస్. ఎవరి పేరు మీద ఉంటుంది? డిలే మీద ఆధారపడి ఉంటుంది. అంటే నాకు ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే ఒక కేసు నా దగ్గర ఉంది అనుకోండి. ఆ కేసు నీకు ఎప్పటికీ అమలు కాకుండా, కనీసం విచారణకు రాకుండా మేము ఆపుతూ ఉంటాం. 12 ఏళ్ళు అయినాక, 15 ఏళ్ళు అయిన తర్వాత ఇంకో 2-3 టర్ములు అయిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, ఎమ్మెల్యేలు మారిపోతారు, ఎంపీలు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఇచ్చే జడ్జిమెంటు ఏం జడ్జిమెంటు, ఏమిటికి ఉపయోగపడేది అది? ఇది క్వశ్చన్ అక్కడ. మేమంతా మాట్లాడుతున్నాం లా స్కూల్స్లో అన్నీ చెప్తున్నాను. నేను చెప్తున్నాను, నాకే తెలుసు ఈ రూల్స్ అన్నీ 201 నాకు తెలుసు. కానీ నా ఎదురుగా ఎవరు చెప్తున్నారు? జడ్జెస్ ఇవే మాటలు చెప్తున్నారు. నేను రోజు లాయర్లకి, మా స్టూడెంట్స్కి చెప్పేదే, జడ్జిమెంట్లో కూడా అదే చెప్తున్నారు. ఆ చెప్పినాక సెక్రటరీ కూడా ప్రెసిడెంట్ కూడా ఏమడుగుతున్నా అంటే ఇదే అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నట్టు, ఈ రాజ్యాంగం ఏం చదువుతున్నట్టు, ఏం అమలు చేస్తున్నట్టు, ఎట్లా వాడుకుంటున్నాం మనం దీన్ని? ఇది రూల్ ఆఫ్ లా లేకపోవడం. రూల్ ఆఫ్ లా అనడము, రూల్ అనడము, రూలింగ్ అనడము, అది అర్థం. సరే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కెపాసిటీ ఆఫ్ ఎ క్లయింట్. అంటే నాకు ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టి నన్ను విడుదల చేస్తారు. నాకు బెయిల్ ఇవ్వరు. నాకు మామూలు మనిషికి బెయిల్ ఇవ్వరు. పెద్దవాడైతే వాడు ఒక ఎంపీఓ, మినిస్టరో, లేకపోతే ఫార్మర్ మినిస్టరో, ఇప్పుడు ప్రజెంట్ మినిస్టరో, రాబోయే మినిస్టరో, చీఫ్ మినిస్టరో అయితే అతనికి బెయిల్ దొరుకుతుంది. ఎక్కడ సుప్రీంకోర్టులో దొరుకుతుంది. అంటే చివరికి బెయిల్స్ చేయడానికే సుప్రీంకోర్టు, ఇంకో పనే లేదు అక్కడ. బెయిల్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది సుప్రీంకోర్ట్ ఇన్ ఢిల్లీ అనేదాకా నువ్వు 22 నెలలు, 3 నెలలు, 4 నెలలు, చివరికి మన ఇప్పటి పెద్ద పెద్ద నాయకులు కూడా జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఎందుకు ఉన్నారో తెలియదు, ఏ కేసులో ఉన్నారో తెలియదు, ఆ కేసు ఎప్పుడవుతుందో తెలియదు. ఇది రూల్ ఆఫ్ లానా? ఇది ఈజ్ దిస్ ది జస్టిస్? దిస్ ఇస్ ది క్వశ్చన్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ ఇట్.
సరే, ఇక ఐ కాంట్ అఫోర్డ్, నాకు డబ్బులు నిజంగా డబ్బులు లేవు, అప్పుడేం చేయాలి? నా కేసు కొన్ని వందల మంది, ఎంతమంది తెలిసినా కొన్ని కోట్ల మంది జైళ్ళలో ఉన్నారు, కొన్ని వందల మంది, వేల మంది జైళ్ళలో ఉన్నారు. ఎట్లా? ఎందుకు? రూల్ ఆఫ్ లా కాదు, ఈ ఎయిడ్ ఏమంటే దాన్ని లీగల్ ఎయిడ్ లేదు అక్కడ. ఊరికి అంటున్నాం లీగల్ ఎయిడ్ అని, మాట్లాడుతున్నాం. లీగల్ ఎయిడ్ లేదు అక్కడ, ఏ ఎయిడ్ లేదు అక్కడ. వాడు ఖచ్చితంగా జైల్లో ఉంటాడు, పడిపోతుంటాడు. ఒక కేసు ఒకటి ఉంది, అది రుదుల్ లా, నాకు చిన్నప్పుడు చదివేది గుర్తొస్తున్నది, ఇంకా పేరు సరిగా తెలియదు. అదే ఆ పేరు ఏమైనా పోనీయండి, ఇది చెప్తాను. ఏమిటి, 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? అక్కడున్న ఏ పోలీస్ ఆఫీసర్కి తెలియదు. ఎందుకు ఏమో ఉన్నాడండి, నేను రాకముందే ఆయన జైల్లో ఉన్నాడండి, నేను ఇప్పుడు రిటైర్ అయిపోతానండి, నేను వెళ్ళిపోతానండి, జైల్లో ఈయన కంటిన్యూ అవుతాడండి. అసలు నువ్వెందుకు పోతున్నావు, వీడెందుకు జైల్లో ఉన్నాడు అడిగేవాడే లేడు. అది చివరికి సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత వాళ్ళు అన్నారు, అసలు చెప్పండి మీరు ఎవరి దగ్గర మీ రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడన్నా రికార్డ్స్ లేవు. ఎప్పుడు వాడికి అరెస్ట్ చేశారు వీడిని తెలియదు, ఏమి శిక్ష వేశారు వాడికి తెలియదు. ఆ శిక్షకి ఎన్నాళ్ళు జైల్లో వేయాలండి? వాడు ఏదో దొంగతనం అట, సైకిల్ దొంగతనం అనుకో, ఆ సైకిల్ దొంగతనం చేసిన వాడికి ఎన్ని రోజులండి జైల్లో పెట్టేది? మ్యాక్సిమం 3 నెలలు, 3 ఏళ్ళు అనుకో. 3 ఏళ్ళ ఉండవలసిన ఒక జైల్లో ఉండవలసిన వ్యక్తి 14 రోజుల నుంచి 14 సంవత్సరాల నుంచి ఉన్నాడే. ఏం జడ్జిమెంట్ ఇస్తావు దానికి? 30,000 రూపాయలు ఇచ్చారండి సుప్రీంకోర్టు, 30,000 రూపాయలు ఇచ్చింది. 30,000 రూపాయలు చాలా? 14 సంవత్సరాలు ఏం చేసినట్టు మనం? ఏం జస్టిస్ ఇది? వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇట్ ఈస్ దిస్ ఆర్ ది క్వశ్చన్స్, రియల్ క్వశ్చన్స్. సరే, అక్కడి నుంచి ఏమంటున్నాం మనము? వాడు జైల్లో పడిపోయాడు, అంతే. ఇక నీ గతి ఏమిటంటే జైల్లో పడడమే. బెయిల్ లేకపోతే జైల్లో ఉంటావు. ఎన్నేళ్ళు ఉంటావు అనేది వాడికి తెలియదు, అది రికార్డ్స్ని ఆధారపడి ఉంటుంది. రికార్డు ఉందా లేదా అంటే మనం ఆర్టీఐ వేయాలి, ఆర్టీఐ అయితే జవాబు ఎవడు ఇవ్వడు. దిస్ ఇస్ ది సిచ్యువేషన్. ఇక మనవాడు ఇటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. 69,000 కోట్ల బకాయిల రద్దు చదవగలిగాను, చాలా సంతోషం, అదృష్టం. ఎందుకు ఈ దొంగల విషయం గురించి మాత్రం బాగానే తెలిసింది. మరి ఏమిటి దాన్ని ఏమనాలి? ఆర్థిక సమాఖ్య అంటున్నాం, ఫెడరలిజం. అసలు ఫైనాన్షియల్ ఫెడరలిజం లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫెడరలిజం వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ది క్వశ్చన్. అక్కడ డూ వీ హ్యావ్ ఫైనాన్షియల్ ఫెడరలిజం ఈజ్ ది క్వశ్చన్. సవార్ అంటే అదే, సవాళ్ళు అంటే ఇదే. సరే, ఇది అయిపోయింది. యా, నెక్స్ట్ ఈజ్ దిస్. ఇక మనకు ఆర్టీఐ చట్టానికి డేటా చట్టం ఒకటి పెట్టారు, తీసుకొచ్చారు. ఏంటి తెలిసిన? డేటా చెప్పమనేది, డేటా ఆర్టీఐ ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ ఇయ్యి అని చెప్తుంది. ఇస్తారా లేదా అది వేరే విషయం. చట్టంలో ఏముందో చెప్తున్నాను. ఆర్టీఐ కింద నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ డేటా ఏముంటుందో తెలిసిన? ఇది నో ఇది ప్రైవసీ, మేము ఇవ్వనే ఉంటాడు. ఈ రెండు పక్కనే ఉంటాయి. ఇది తప్పు చూపించాడు, ఇది కరెక్ట్ కాదు, రెండు సమానంగా లేవు. అది ఎక్కడ పెట్టాలో కూడా నాకు కూడా తెలియదు. అది ఈ రెండింటి బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అది పరిస్థితి. ఇంకా దాంట్లో నీకు ఎక్కడుందండి ఫెడరలిజం? నీకు ఉన్న ఒకే ఒక రైట్ ఏమిటంటే ఇటువంటి రైట్ టు లీవ్ అండ్ రైట్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్, అండ్ వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఇట్. ఇక ఈ సంఘర్షణ మనకెవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. మీకు ఒక లాస్ట్ లైన్ చూడండి. ఒక సమాచారం ఇవ్వద్దు అనంటే, ఒకవేళ పొరపాటు సమాచారం ఇవ్వాలి అనంటే ఆర్టీఐ కింద నీకు ఇస్తారు. ఒకవేళ ఆర్టీఐ కింద వాడు సమాచారం ఇస్తే డేటా కింద ఇది తప్పు, ఇది కేసు ఎంత కేసు పెట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు చేయాలండి. మీరు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం కింద కొన్ని కోట్ల రూపాయలు జరిమానా వేస్తారు. నాకు రాజ్యాంగం అయితే ఇది ఏమిటి, ఆర్టీఐ కిందనేమో ఇన్ఫర్మేషన్ వస్తుందో పోతుందో పోనీ, కానీ ఇదైతే జైలుకు అయితే ఆ జైలు కన్నా లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు పే చేయాల్సిన పరిస్థితులు ఉంటే ఏ రకమైన చట్టాలు ఇవి? ఎటువంటి చట్టాలు ఇవి?
ఇది ఒక ఎగ్జాంపుల్ దానికి. ఇట్లా ఉంది. ఈ 4 సంవత్సరాల నుంచి 4 ఏళ్ల నుంచి కమిషనర్స్ లేరు. మన తెలంగాణ గురించి చెప్తున్నాను నేను. మిగతా రాష్ట్రాల్లో కనీసం కొందరు జడ్జీలు, కొందరు కమిషనర్స్ అంతా ఉన్నారు. ఇక్కడ ఏ కమిషనర్ లేడు 2 సంవత్సరాల నుంచి. ఇక ఎస్టేట్, మనం అందరూ 4 ఎస్టేట్, 6th ఎస్టేట్ అనేవన్నీ మాట్లాడుతుంటాం కదా. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. నాకు తెలిసి 4వ ఎస్టేట్, 4th ఎస్టేట్ అంటున్నాం మనం. 4th ఎస్టేట్ అంటే ఏం చెప్పాల్సిన పని ఏముందండి, మీకు తెలుసు కదా. ఎక్కడ ఏమి రిపోర్ట్ చేయాలో తెలియదు, ఏమి రాయాలో తెలియదు. నేను అక్కడి నుంచే వచ్చాను. నేను ఆ 4th ఎస్టేట్ నుంచే బయటకు వచ్చాను. ఒక జర్నలిస్ట్గా, ఒక రిపోర్టర్గా, ఒక రైటర్గా వచ్చినాను. ఇవాళ ఏంటి పరిస్థితి ఏమిటి? ఎవరు ఏది అడగరు, ఎవరు ఏది తీసుకోరు. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లో క్వశ్చన్ చేసేవాడు లేడు. నా రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ క్వశ్చన్లో నేను బోర్డు క్వశ్చన్ చేసేవాడిని. ఇప్పుడు దిక్కే లేదు, అసలు అడిగేవాడే దిక్కు లేదు. అది పరిస్థితి. అక్కడి నుంచి మనం రియల్ ఎస్టేట్కి వెళ్తాం. 4 ఎస్టేట్స్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ అంటే ఏమిటండి? అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడం, దాని ధర పెంచుకోవడం, కొనుక్కోవడం. ఇది రియల్ ఎస్టేట్. కానీ నిజంగా ఎస్టేట్ అంటే ఏదంటే చదువుకోవడమే ఎస్టేట్. నిజమైన చదువే ఎస్టేట్. ఆ ఎస్టేట్ నాకు కనపడటం లేదు. మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు. సరే, ఇటువంటివన్నీ నేను చాలా ఆర్టికల్స్ ఇటువంటివి రాశాను, చెప్పడానికి పెట్టానంతే. ఇటువంటివన్నీ మనకు తీవ్రవాదుల గురించి ఏం చేద్దాం. ఇది ప్రాబ్లం అండి. ది మోస్ట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం సార్వభౌమాత్వాన్ని. సార్వభౌముడిని నేను. ఎవరు ఈ సార్వభౌముడు? ఎవరు అంటే నేను. ఎవ్రీ ఓటర్ ఈజ్ సౌధామ్యమున కలిగిన వాడు. అటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అతను ఎవరో డిసైడ్ చేస్తాడు. నీ జడ్జిమెంట్, నీ ఏమన్నా దాని యుద్ధమో, నీ పీసో వాళ్ళు నిర్ణయిస్తారంటే ఇంక ఏం నీ సార్వభౌమత్వం ఎక్కడుంది? దిస్ ఇస్ ది క్వశ్చన్ వీ హ్యావ్ డిస్కస్ దిస్. దిస్ ఇస్ ది రియల్ క్వశ్చన్ అబౌట్ ఫెడరలిజం. ఇక ఇది మీకు చెప్పడం కోసం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి. 14 ప్రశ్నలు నేను మళ్ళీ చదవాల్సిన పని ఇందులో ఉంది కనుక మీరు ఈజీగా చూడవచ్చు. 3 నెలల వ్యవధి కావాలని సుప్రీంకోర్టు అన్నది. ఇది ఈ సుప్రీంకోర్టు చెప్పడానికి ఏమైందంటే, ఇంతకుముందు ఏం జరిగిందంటే, సరే ఇవన్నీ వివరాలు తెలుసు. అందులో మీరు చెప్పాలని గొప్ప విశిష్టమైన ఒక విషయం చెప్తాను. ఏమిటంటే, అది 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఒక అఫిడవిట్. ఈ అఫిడవిట్లో ఏం రాశారు తెలిసిన? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం రాసిందంటే, 3 నెలలకి ఇది టైం ఇస్తే చాలు, 3 నెలల టైం ఇవ్వండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నది. అది అఫిడవిట్ అంటే ఏమిటండి? ఓత్ ద్వారా, అంటే ఒట్టు చెప్పి ఏమండి అట్లా చేసి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను 3 నెలల్లో నేను ఆన్సర్ చేస్తానండి, ఈ బిల్లుల గురించి చేస్తాను అన్నారు. ఓకే, ఫైన్. ఇది చదివాడు ఆయన. ఎవరు చదివారు ఈ మాట? ఆ జడ్జీలు, 2 జడ్జీలు చదివారు. 2 జడ్జీలు అదిగి ఏమన్నారంటే, ఈ తమిళనాడు కేసు ఇంకా మిగతా బోర్డు కేసులలో మరీ ఇన్ని రోజులు మీరు ఏ పని చేయకుండా, ఏ నిర్ణయము తీసుకోకుండా అక్కడ పారేయడం ఏం లాభం అండి? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అంటుంది. అని సరే, కనీసం అది ప్రెసిడెంట్కి కూడా వెళ్తుంది ఇటువంటి ప్రాబ్లం. ప్రెసిడెంట్కి మరి డెసిషన్ ఇవ్వాలి కదా అంటే, లేదండి దాని గురించే ఇక్కడ రాసాం. గవర్నర్స్కి ప్రెసిడెంట్కి 3 నెలలలోగా ఏదో ఒక నిర్ణయం చేయాలి అని అందులో ఉంది. అందులో ఉన్నదే విషయాన్ని ఆ జడ్జీలు చెప్పారు. ఆ జడ్జీలు చెప్పిన విషయం మీద 14 ప్రశ్నలు. ఆ 14 ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు? మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది. మనుషుల పేర్లు చెప్పదలుచుకోలే నేను, నాకు అనవసరం కూడా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏముంటుంది? ప్రెసిడెంట్ గారు చేయాలి. ప్రెసిడెంట్ అంటే ఎవరు? నువ్వు రాసి పెట్టిన కాగితాల మీద సంతకం చేస్తున్నాడు ఆయన. పాపం అంతకన్నా ఏం చేస్తుంది మేడం? చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇంతకుముందే చెప్పాను నేను, మళ్ళీ 4 సంవత్సరాలు
ఆ తర్వాత జడ్జిమెంటు, ఆ తర్వాత జడ్జిమెంట్ మళ్ళీ ఈయన ఇట్ ఈస్ నాట్ అంటే అతని మీద ఇదేమీ లేదు, బంధించాల్సిన ఆమోదించాల్సిన అవసరం లేదు. ఇటువంటి చట్టాలు చేసుకొని రాజ్యాంగాలు రాసుకుంటే, ఇటువంటి రాజ్యాంగాలు కూడా అమలు చేయలేని పరిస్థితిలో మనం ఉంటే మనకి ఏ రాజ్యాంగం గురించి మాట్లాడదాం, ఏ ఫెడరలిజం గురించి మాట్లాడదాం, ఇక్కడున్న రాష్ట్రాల గురించి ఏం మాట్లాడదామో, అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడాలా? ఇది ఇన్ని రోజులు ఇవి ఇట్లా పెండింగ్లో ఉండాలి. దిస్ ఇస్ ది క్వశ్చన్. ఇగో ఇది ఇటువంటి క్వశ్చన్. కానీ నిజానికి దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ క్వశ్చన్. మనం ఏమర్థం అనుకుంటాం, అరే ఇది కరెక్టే అనుకుంటాం. కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇట్ వాస్ డిసైడెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016 అండ్ టుడే యు ఆర్ డూయింగ్ ది సేమ్ అగైన్. వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ ఇట్ ఈస్? గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నా. గవర్నర్ కాదు, ప్రెసిడెంట్ కాదు నేను అనేది, గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నా. పరిపాలన. ఏం పరిపాలన ఇది? వాట్ కైండ్ ఆఫ్ ఎ పరిపాలన? ఇగో ఇక్కడ నేను కింద 3 రాశాను చూడండి. ఇది సుపరిపాలన, నిష్పరిపాలన లేదా దుష్టమైన పరిపాలన. ఏమిటి పరిపాలన? రూల్ ఆఫ్ లా మర్చిపోండి. రూల్ ఆఫ్ లా కాదు, కనీసం రూల్ ఆఫ్ లా అడగటం లేదు నేను, రూలింగ్ అడుగుతున్నాను. రూలింగే లేదే. వాట్ కైండ్ ఆఫ్ ఎ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ వర్క్ వీఆర్ డూయింగ్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ దట్ ఈస్ కమింగ్ అప్. కేవలం ఎన్నికలు చేయడం, ఎన్నికల్లో అది ఫండ్ తయారు చేసుకోవడం, ఎన్నికల ఫండ్తో సంపాదించడం, మళ్ళీ డబ్బులు ఖర్చు చేయడం, గెలవకపోతే కూడగొట్టడం, నీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం, తర్వాత ఇంకో ప్రభుత్వంలో నేను గెలిచేంత వరకు నేను ప్రయత్నం చేయడం, మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాను, మళ్ళీ గెలుస్తాను. ఇది ఎక్కడుందండి? ఎక్కడి న్యాయం ఇది? ఎక్కడి చట్టం ఇది? ఎక్కడి రాజ్యాంగం? ఎక్కడి ఫెడరలిజం? ఎక్కడ? వాడు నానా తంటాలు పడి గెలుచుకున్న తర్వాత వాడికున్న పవర్ ఏమిటండి? అక్కడ ఏం పవర్ లేదు. ఒక బిల్లు కూడా తెచ్చుకోలేడు తమిళనాడు. ఒక్క చట్టం తెచ్చుకోలేని పరిస్థితిలో అతని పరిపాలన ఎట్లా చేస్తాడండి? మరి రాజ్యాంగం చెప్పింది ఇదా? మీరు చేస్తున్న పని ఇదా? సో ఇవన్నీ మనం దీంట్లో రాసుకున్నాం, మీరు కూడా చదువుకున్నారు. 201 ఇంతకుముందు డిస్కస్ చేశాను. సో ఈయన పాపం పార్థివారా అని ఆయన జస్టిస్ గారు ఆయన చెప్తాను, 3 పాయింట్స్ ఉన్నాయి నీకు, ఆ 3 పాయింట్స్ ఏదో ఒకటి తీసుకుంటారు బాబు అని చెప్తున్నాడు. వినేవాడు ఎవడు అక్కడ? ఇది కొత్త మార్పులు చేస్తే మళ్ళీ నువ్వు పంపించుకోవచ్చు. సరే, అవన్నీ ఉన్నాయి, అందులో వివరంగా రాసుకున్నాం. ఇంతింతలా బుక్ ఉంది మనకి, గ్రంథాలయం. ఏ గ్రంథాలయం? రాజ్యాంగ గ్రంథాలయం. మరి ఏం మనం చేస్తున్నాం దీన్ని? ఇక ఈ మహానుభావుడు, ఈయన పేరేమిటి? ఈ మహానుభావుడు ఆయన మన గవర్నరు. అయితే మనకు గవర్నరు ఎవరవుతారండి? గవర్నర్ ఎట్లవుతారండి? గవర్నర్ ఎవరంటే హోమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ అపాయింట్ చేసేవాడు గవర్నరు. లేదా హోమ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడిన తర్వాత మన ప్రెసిడెంట్ గారు సంతకం చేస్తారు, అది గవర్నర్ అవుతారు. ఇప్పుడు నాకు కూడా అప్పుడు ఒక ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు అపాయింట్మెంట్. నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. పెద్ద గౌరవం అప్పుడు మనకి. ఇప్పుడు అదంతా మార్చేశారు, చట్టం మారిపోయింది. కానీ అప్పటి సంగతి చెప్తున్నాను నేను. అయితే అప్పుడు ఎందుకు నాకు హోదా, అటువంటి హోదా ఎందుకు రాశారంటే, నేను ఇష్టం వచ్చినట్టు కాకుండా అకార్డింగ్ టు ఆర్టీఐ నేను కనుక ఆర్డర్ చేస్తే, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను ఇంపీచ్ చేయాలి, రిమూవ్ చేయాలి. చేసే అధికారం ఉంది ఆయనకి, ప్రెసిడెంట్ దగ్గర ఉంది, ఈ ప్రెసిడెంట్కి. కానీ దానికి ఒక చర్చను చేయాల్సి ఉంటుంది, చర్చ ఉండాలి, ఆర్గ్యుమెంట్ ఉండాలి, అన్ని తర్వాత తీసేయాలి వాడిని, అది ఉంది. కానీ నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చినందుకు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నేను అడిగినప్పుడు నా మీదనే ఉద్యోగం వచ్చే, నా ఉద్యోగానికే అసలు పెట్టే పరిస్థితి ఉంటే, ఇక మరి గవర్నర్కి ఏమైనా పవర్, ఇంతకన్నా గొప్ప పవర్ ఇవ్వడం కరెక్టా అనే క్వశ్చన్ వస్తుంది. మరి పోనీ గవర్నర్ వచ్చాడు, గవర్నర్ని అపాయింట్ చేశారు. ఈ గవర్నరు మీకు జ్ఞాపకం ఉందో లేదో, తెలంగాణలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ గవర్నర్ 17 సంవత్సరాలు, ఎంత 7 ఇయర్స్ 6 ఇయర్స్ తెలియదు, అన్ని సంవత్సరాలు ఆయన గవర్నర్గా ఉన్నాడు. పేర్లు అక్కర్లేదు, మీకు తెలుసు, మీరు ఊహించుకోగలుగుతారు. ఆ గవర్నర్ని
ఇవాళ సాయంత్రం అపాయింట్ చేసి రిమూవ్ చేసి ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మంచివాడా చెడ్డవాడా వేరే విషయం, కానీ అంటే ఒక గవర్నర్ని తొలగించే అధికారము ఎంత పూర్తి అద్భుతమైన అధికారం, అతిపెద్ద అధికారం ఎవరి దగ్గర ఉంది? ప్రెసిడెంట్ పేరులో ఉంది. ప్రెసిడెంట్ ఎవరి ద్వారా చేస్తాడు? హోమ్ మినిస్టర్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఇటువంటి అధికారం, ఇంత గొప్ప అధికారం ఒక చిన్న 2-3 చేతిలో, ఒక వ్యక్తుల చేతిలో పెడితే ఆయన బిల్లు తీసుకోడు, బిల్లు మీద సంతకం చేయడు, బిల్లు ఏం చేస్తాడో చేయడు, ఎన్నాళ్ళు చేస్తాడో తెలియదు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఇది దిస్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఉన్నప్పుడు నీ ఇన్ని రాసుకున్నవి 200, 201 ఏం ఎక్కడ పనిచేస్తుంది? 201 ఎక్కడ పనిచేస్తుంది? ఇది మన దీని గురించి వివరణ చేసుకుంటున్నాం, రాసుకుంటున్నాం. నేను కూడా రాస్తా వ్యాసాలు. నాకైతే ఇష్టం కూడా కాదు ఒక్కోసారి వ్యాసం రాస్తుంటే. అరే ఏం లాభం, ఇది అన్ని అబద్ధాలు చేస్తున్నాం మనము, పనులు చేస్తున్నాం మనము అనిపిస్తుంది. సరే ఇదొకటి. ఇటువంటి కానీ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ తర్వాత టు బి రిమూవ్డ్ బట్ కెనాట్, అంటే నిజానికి ఇన్ని నిర్ణయాలు జరిగిన తర్వాత, ఇన్ని జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత ఇట్లా నువ్వు ఏ నిర్ణయం చేయకుండా ఉండకడం కరెక్ట్ కాదు ఇది అని చెప్పాలి. కనీసం గవర్నర్ వాడిని రిమూవ్ చేయాలి. సుప్రీంకోర్టు రిమూవ్ చేయాలంటే నిజానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు కనుక చేయకూడదు. కానీ మనకి ఇదివరకు మన 45-50 సంవత్సరాలు మన సుందరయ్య లాంటి మహానుభావులు ఉన్న రోజుల్లో మనం ఏదైనా ఇటువంటి జడ్జిమెంట్, తప్పుడు జడ్జిమెంట్ బయటకు వచ్చేస్తే, అంటే ఈ వ్యక్తికి అన్యాయం, ఇది అనర్హుడు అని వస్తే అతను రిజైన్ చేసిపోయేవాడు. ఇప్పుడు రిజైన్ చేసే వాడే లేడు ఇక్కడ. దేనికి రిజైన్ చేయాల్సిన అవసరమే లేదు, కంటిన్యూ అవుతూనే ఉంటాడు, ఏ పవర్లోనే ఉంటాడు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ఆయన గవర్నర్గా కంటిన్యూ అవుతాడు. వేరే ఒకవేళ ఇఫ్ యూ బిలాంగ్ టు అనదర్ గవర్నమెంట్ యూ మే బీజేపీకి అయితే నువ్వు కంటిన్యూ అవుతావు, లేకపోతే తీసేస్తాను అనే చట్టం ఉంటే, అనే వివరణ ఇక్కడ ఉంటే, ఇదే రకమైన పరిపాలన ఉంటే, వాట్ ఈస్ దట్ వీ కెన్ టాక్ అబౌట్? ఇటువంటిది మనం క్వశ్చన్ చేసి దాన్ని మార్చుకుంటే తప్ప ఇది చాలా సమస్యలు తీసుకొస్తూనే ఉంటుంటుంది. ఆమోదించినట్టు భావించాలి, ఆమోదించినట్టు భావించాలి. ఈ భావించడం ఏంటంటే ఆమోదించవచ్చు కదా. అంటే మరి ఏం చేస్తాం? మరి ఆయన సుప్రీంకోర్టు అనాల్సి వస్తున్నది. ఎందుకు అనాల్సి వస్తుంది? అదర్వైజ్ వీ డీమ్ టు, మీకు తెలుసా డీమ్ గురించి చెప్పాలంటే మాత్రం చాలా చెప్పాల్సి ఉంటుందండి. డీమ్ గురించి దాని మీదనే ఇంకో రోజు మాట్లాడుకోవాలి, అట్లా ఉంటుంది. ఏమిటి, ఇప్పుడు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ది గవర్నర్, డీమ్డ్. ఈ గవర్నర్ చేసిన చట్టాన్ని అంతకుముందున్న కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ తయారు చేసిన చట్టము అని డీమ్ చేస్తారు. అది డీము, ఇది డీము, అన్ని డీమ్స్ ఆధారంగా మొత్తం 370 కూడా తీసిపడేశారు. బై డీమ్ అండి, బై డీమ్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ త్రూ డీమింగ్ పోయింది. ఇట్లా డీమ్ చేయమంటే ఎట్లా పరిపాలన జరుగుతుందండి? ఎటువంటి పరిపాలన జరుగుతుంది? సరే, ఇక ఇన్ని దేశాల్లో ఇట్లా రకరకాలుగా ఉంది. ఎవరికి ఉంది ఇది? నాకు నిజానికి గవర్నర్కి ఇంతకుముందు 1935 కింద ఇవి లేదు, విచక్షణ లేదు. విచక్షణ ఇప్పుడు ఇచ్చారు, మన రాజ్యాంగం రాసినప్పుడు విచక్షణ ఇచ్చాం, ఆ అధికారం మనకి ఇచ్చాం. ఎందుకంటే గవర్నర్గా ఉండేవాడు కాస్త చాలా గౌరవంగా ఉండేవాడు, నిర్ణయం తెలుసుకున్నవాడు, బాగా చదువుకున్నవాడు. ఇదివరకు చీఫ్ మినిస్టర్ గానో ప్రైమ్ మినిస్టర్ గానో లేకపోతే మినిస్టర్ గానో ఉండే గొప్ప వ్యక్తి, లేదా ఇంకేమన్నా దాన్ని ఆ గొప్పతనం కలిగిన వాడు ఉంటే వాడికి ఇటువంటివి ఇస్తే మనకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడో తెలియదు. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వి ఎక్స్పెక్ట్? అక్కడ డైరెక్షన్ ఉండదు, విచక్షణ లేదు, వివక్ష ఉంటుంది. విచక్షణ మనకు కావాల్సింది ఏమిటి? ఇది ఇట్లా చట్టం తయారు చేసుకుంటూ ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఏ పబ్లిక్ లా జ్యూరిస్ప్రుడెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్? దీన్ని ఒక బ్రహ్మాండమైన సెంటెన్స్ దీన్ని వాడారు, గవర్నెన్స్ పెరాలిసిస్
పారాలిసిస్ మేము సఫర్ అయ్యాం ఆ పారాలిసిస్ అంటే. ఇది చూస్తే నాకు అర్థమవుతుంది, ఓహో ఇదా పారాలిసిస్ అంటే, ఇంత దారుణమైన పారాలిసిస్. ఏ పని చేయలేము మనం, మెదడే పనికి రాదు, పని చేయదు. మా ఆవిడ గారు నాకు అయ్యో ఇది అన్నం తిను అంటే నాకు తెలియదు అన్నం అంటే ఏంటి అనే తెలియని ఉండే పారాలిసిస్ అది. అటువంటి పారాలిసిస్ నువ్వు గవర్నమెంట్లో నువ్వు చేస్తుంటే, రాష్ట్రపతిలో చేస్తుంటే, రాష్ట్రంలో చేస్తుంటే, రాష్ట్రపతిలో కూడా చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? డేంజర్ ఈజ్ ఇన్ 2 folds. ఏమిటి? గవర్నెన్స్ పారాలిసిస్, తర్వాత ప్రొలాంగ్డ్ ఇన్యాక్షన్. నేను ఏమీ చేయను అసలు. నా పని ఏమిటంటే నేనేం చేయను. ఇంత గొప్ప పని నేనైతే ఎక్కడ ఊహించలేను. నేను ఏమి చేయనండి, అదే నా పని. నేను గవర్నర్గా అట్లే ఉంటాను. నువ్వేమైనా చేసుకుంటావు, ఏం చేసుకుంటావు? మళ్ళీ పో, ఎక్కడికి పో? ప్రెసిడెంట్కి పో. ఎక్కడికి పోవాలి? రెఫరెన్స్. అంతకుముందు ఏం చేయాలి? ఇంకేదో. ఇంత ఇన్యాక్షన్, ఎలక్షన్స్ తప్ప ఇంకో ఇన్యాక్షన్ లేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. వెరీ సాడ్ ఈ సిచ్యువేషన్. దీన్ని ఇక్కడ ఏముందంటే మనం ఫస్ట్ మన మాట ఫస్ట్ ఏముంటుందని ఆర్టికల్ ఏం చెప్తున్నది? భారతదేశం అంటే మన దేశం, ఇండియా, రాష్ట్రాల సమాఖ్య. ఇక్కడి నుంచి మనం మాట్లాడుకోవాలి, ఫెడరలిజం గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆర్టికల్ చెప్తున్నది ఫెడరలిజం అంటే ఏమిటో చెప్తున్నది. ఫస్ట్ ఆర్టికల్ చెప్తున్నది. మనం ఫస్ట్ ఆర్టికల్ నుంచి మనం వైలెన్స్ చేస్తూనే ఉంటున్నాం. ఇంకా ఫెడరల్లో ఒక ప్రధానమైనది కల్చరల్ ఫెడరలిజం. కల్చరల్ ఫెడరలిజం అంటే ఏమిటి? లాంగ్వేజ్ ఫెడరలిజం అంటే ఏంటంటే, ఒక ఆయన మహానుభావుడు మన ఈ జిల్లాలోనే, ఈ దేశంలోనే, ఒక రాష్ట్రంలోనే ఒక మహానుభావుడు అన్నాడు. ఏమిటంటే మనకు జాతీయ ఏముంటుంది, భాష ఉండాలి. జాతీయ భాష ఉండదు, జాతీయ భాష అంటూ ఉండదు. జాతి అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే జాతీయ భాష అంటూ ఉండదు. అంటే అధికార భాషలు ఉంటాయి, జాతి భాష ఉండదు, జాతీయ భాష ఉండదు. ఇది అర్థం కాదు అసలు, దానికి అర్థమే తెలియదు వీళ్ళకి. మాట్లాడుతుంటారు, ఉపన్యాసాలు కూడా చేస్తుంటారు, దాని మీద వీడియోలు కూడా వస్తుంటాయి, మనం చదువుతుంటాం. అయ్యో ఇది కాదే అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళు హాయిగా సంతోషంగా నవ్వుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. మనం దాని అద్భుతం అని చప్పట్లు వేసుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఈజ్ దిస్? ఇదే దాని గురించి. ఇక ఇది మన యుద్ధం ఎట్లా ముగిసింది అని చెప్పడానికి ఈ లాకి దేర్ ఇస్ ఎ డెఫినిషన్ ఫర్ ది వార్. ఇది వార్ అంటే, ఈ వార్ ఎందుకు మనకు? ఇక ఇది ఆయన దీని మీద ఒక వ్యాఖ్య, ఏం వ్యాఖ్య అంటే కాల్పుల విమరణ మరణమా ఏమిటో మరి మనకు తెలియదు. ఆ విరమణ అనేది అది మళ్ళీ పోతుంది నాకు. దట్ ఈజ్ మై ప్రాబ్లం. అయితే అది కాదట, కాల్పులు ఆపడమేనట. దానికి వేరే పేరు ఉంది, మళ్ళీ ఇక్కడున్న పేరు వేరు, ఆ పేరు వేరు. అంటే మనము ఈ ఇంటర్నేషనల్ లాలో కొత్త పదాలను తీసుకొచ్చి, అసలు అర్థం కాని పదాలను తీసుకొచ్చి దాన్ని తీసుకొని వస్తుంటే మనం సంధియా ఇది, లేకపోతే ఇదేమిటి దాన్ని ఏమనాలి, కాల్పుల ఆపడమా, అప్పుడప్పుడు కాల్పులు చేయడమా, ఇటువంటి పదాలు, ఇటువంటి వ్యక్తులు వస్తుంటే వాట్ ఈస్ ఇంటర్నేషనల్ లా నౌ బిఫోర్ యూ? ఆయన వచ్చి డిసైడ్ చేస్తాడు, ఆయన ఎవరో వచ్చి డిసైడ్ చేస్తాడు, అక్కడి నుంచి టెలిఫోన్లో డిసైడ్ చేస్తాడు జడ్జిమెంట్. అదేమిటి యుద్ధం జరగదా అనేది ఆయన ఫోన్లో చేస్తాడు నీకు. అందాక నీకు అర్థం కాదు, నీకే అర్థం కాదు. వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యువేషన్ ఇస్ దిస్. సరే, ఇక మరి వీళ్ళు పాపం 250 మంది చంపేశారు. వాళ్ళు టెర్రరిస్ట్ బాధితులు కాదా? ఎవరు ఆలోచించదు దాని గురించి. ఆ మనుషులు, ఆ ప్రాణాలకి సంబంధమే లేదు, ఆ ప్రాణాల గురించి మనం లెక్కే లేదు. ఎవడైనా పోకపోని. ఇక శాంతి, ఏ విధంగా శాంతి మనం సంపాదించాం అని ఒక ఆర్టికల్ రాశాను నేను. ఏదో మనకు చేత కలిగింది ఇదే ఇప్పుడు ప్రస్తుతం.
ఇదిగా ఫ్రంట్ అంటే ట్రంప్ అంటే పేరు ట్రంప్. ఆ పదం కూడా నాకు దొరకదు, అటు మహానుభావుడు ఆయన. ఇక రాజ్యాంగం చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తానని ఒక ఆయన అన్నాడు, ఒక సుప్రీంకోర్టు మహానుభావుడు అన్నాడు. మనం అంతా రాజ్యాంగం చదువుకోలేదా? మనకన్నా బాగా చదువుతారు ఈ రాజ్యాంగాన్ని ఎవరు? ఇప్పుడు ప్రభుత్వాలు మొత్తం చదువుతారు, వాళ్ళు చాలా గొప్పగా చదువుతారు, నాకన్నా గొప్పగా వాళ్ళు చదువుతారు. కానీ అమలు చేయకుండా ఉండడానికి ఉన్న దాని గొప్పతనం తెలుసుకున్నారు వాళ్ళు, ఆ టెక్నిక్ తెలుసుకున్నది వాళ్ళకి. ఆ టెక్నిక్ ఉన్నప్పుడు ఈ జడ్జిమెంట్ల వల్ల ఏం ప్రయోజనం? ఇదే కొంచెం మరొక చోట వివరణగా ఇచ్చారు అనేది. ఇదే అండి ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, మనము గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆయన ఓత్ టేకింగ్లో ఏముంటుందో తెలిసిన ఈ మాటలు ఉంటాయి. ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్. ఇది అన్ని చోట్ల ఉండదు ఈ మాట. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇది ఉండదు, ఈ పదం ఉండదు. ఇంకొక సందర్భాల్లో ఉండదు. ఈవెన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది ఉండదు, ఆ పదం ఉండదు. ఒక ప్రెసిడెంట్కి, గవర్నర్స్కి మాత్రమే ఈ పదం ఉంది. ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్. ఇన్ని రకాలుగా చెప్పి కూడా నువ్వు రక్షించుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్తున్నావు, రాస్తున్నావు. వీడు కనీసంగా చెప్తుంటాడు, అవును ఐ విల్ టేక్ ఓత్ అంటాడు. వాడు ఏం ఓత్ టేక్ చేశాడో వీడికి తెలియదు. దాని అర్థం కూడా రాదు, అనడం కూడా రాదు, చెప్పడం కూడా రాదు. అర్థం చేసుకోవడం మర్చిపోండి. ఇక దాని గురించి అనడమే రాదు, మర్చిపోవడం వచ్చే ప్రసక్తే లేదు. దాన్ని అమలు చేయడం అనేది ఇంకా మనం ఊహించలేము, అటువంటి దశ. దాని గురించి 2-3 రాశాను. ఐ విల్ అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది లాస్. ఇంతే ఉంటుంది అన్ని జడ్జిమెంట్స్లో, అన్ని ఓత్లో ఇవే ఉంటుంది, అంతే ఒక మాట ఉంటుంది. మిగతా చోట వివరంగా ఉంటుందండి. ఐ విల్ అప్హోల్డ్ బై ఏంటది ఎబిలియన్స్, ఏముంటుంది, ఎవరు చదవండి. ఎబిలిటీ, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్. ఎక్కడ అది ఎవరన్నా దాన్ని చదువుతున్నా అసలు అది ఉందని తెలిసినా, అది ఎక్కడుంది తెలిసినా కాన్స్టిట్యూషన్లో ఉంది. అయితే అందులో ఒక మాట ఉంది. ఏం మాట ఉందంటే మీరు ఆశ్చర్యం అవుతుంది. నా దేవుడి ముందు ప్రమాణం చేసి ఒట్టులాగా నేను చెప్తానంట. అంటే ఒక ఆయన ఆర్టీఐ కింద ఒక క్వశ్చన్ వేశాడు, ఒక మహానుభావుడు. ఏమిటంటే దేవుడు అంటున్నారు మీరు, మీ కాన్స్టిట్యూషన్లో దేవుడు ఎక్కడో చెప్పండి నాకు అంటాడు. అంటే ఏదో చేస్తా కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఆర్టీఐ కింద జవాబు ఇవ్వాలట దానికి. ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నేను చెప్పాను. ఇప్పుడు ఆయన భగవద్గీత నుంచి రావాలి, నేను అక్కడి నుంచి వచ్చి రాయాలి అది. అయితే లక్కీలీ నాకు ఆయన మాట్లాడిన ఆయన దీంట్లో వచ్చాడు, వీడియో కాన్ఫరెన్స్లో వచ్చాడు. ఆయన వస్తే ఆయన అన్ని ఇటువంటి నాలా లాంగ్వేజ్, ఇటువంటి భాష నేను ఉన్నట్టుగా ఆయన కూడా ఉన్నాడు. అయితే ఆయన మీకు తెలుసు కదా దేవుడు అంటే, మీకు తెలుసు కదా నాకు తెలియదు కదా, ఆ దేవుడు ఏమిటో మీరే చెప్పండి నేను రాసుకుంటాను అన్నాను. అంటే ఆయన అవుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, లేదు సార్ మీరే చెప్పాలి సార్, ఆర్టీఐ కింద మీరు రాయాలి, అంతే రాయండి అంటాడు. ఇటువంటి పిచ్చి క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఏం చేస్తాం మనం? ఆర్టీఐని ఇట్లా మిస్యూజ్ చేయడం అంటే ఇదే. నిజంగా నేను ఆర్టీఐ మీద మిస్యూజ్ ఉంటుందని, ఉండకూడదని ఎప్పుడు అనేవాడిని కాదు, ఎప్పుడు ఒప్పుకునేవాడిని కాదు. కానీ ఇవన్నీ ఇటువంటి మహానుభావులు వచ్చేసరికి మనకు ఓహో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని అనుకోవాలి. సో ఇన్ని ఓత్ తీసుకున్న తర్వాత కూడా ఓత్ గురించిన అర్థమే లేదు. దేవుడి పైన మనం దేవుడి పేరున నేను ఒట్టు చేస్తున్నాను, ఒట్టు పెడుతున్నాను అంటున్నావు కదా, మరి దేవుడు లేకపోతే అంటే అందుకోసమని నా కాన్షియన్స్ కోసం అని ఉంది. నీ కాన్షియన్స్ అన్న ఉందా పోనీ ఎక్కడన్నా? దేవుడు ఎట్లా లేడు, కాన్షియన్స్ సంగతి ఏమిటి? దానికి ఆన్సర్ లేదు. కాన్షియన్స్ లేదు, దేవుడు లేడు. ఎక్కడ ఒప్పుకోను, నేను దేని ఒప్పుకోను, ఆరాధన చేయను, మత విశ్వాసం ఉండదు. ఈ కొట్టుకు చావడానికి మాత్రం రెడీగా ఉన్నాం. ఇక వాడిని చంపడానికి, వీడిని చంపడానికి, వీడికి తింటాను. ఇప్పుడు అంటే కరాచీ అని హైదరాబాద్లో ఉంది. కరాచీ వాడిది కాదు అది. ఎవడో మాలాంటివాడో కొనుక్కున్నాడు, బాగా పేరు బాగుందని కొనుక్కుంటున్నాడు. మొత్తం ఏమంటే ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో కూడా చుట్టూ ఇవి చాలా కొనుక్కుంటారు. నాకు కూడా చాలా ఇష్టం అప్పుడప్పుడు. మనం అక్కడ పోయి కొట్టుకు చూస్తూ ఉంటే వాడి దేశం అక్కడ పోయి నువ్వు అటాక్ చేసేది ఏమిటండి? అక్కడ యుద్ధం జరిగిన చోట చెయ్యి పోని, ఇక్కడ చేయడం ఎందుకు? ఇది ఆ సెన్సే లేదు అసలు. నో కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ థింకింగ్.
వీఆర్ ఇన్ ట్రబుల్, వీఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్ అనిపిస్తుంది నాకు. ఇక ఫియర్ అండ్ ఫేవర్ లేకుండా, యా బలం ఏమిటి భయం ఉండొద్దు, ఒకరికి అనుమానం వాడికి కావాల్సిన విషయంలో ప్రేమగా చెప్పడం, ప్రేమకు అవకాశం లేదు. నాకు ఈ సినిమా మీరు చూసారో లేదు నాకు తెలుసు, లవకుశ అని ఒక సినిమా ఉంది, మీరు చూసుండొచ్చు. నేను చిన్నప్పుడు నన్ను చూసేవాడిని. ఆ లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు ఆయన పట్టాభిషేకం సందర్భంలో ఓత్ చెప్తాడు. ఆ ఓత్ నిజంగా ఇక్కడ ఉంది. ఆ ఓత్ మీరు రాజ్యాంగంలో ఎక్కడ రాస్తున్నారో ఆ ఓత్స్ గురించి మొత్తం వివరం ఇక్కడ ఉంది. ఇది ఉంది లింక్, ఇది కావాలంటే మీరు చదవండి ఒకసారి. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అది. ఇట్లా చేయను, నేను అట్లా చేయను, నా భార్యనైనా సరే వదలడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దేశం కోసం, నా రాజ్యాంగం కోసం, నా ప్రజల కోసం, నా రాజ్యం కోసం నేను భార్యనైనా వదిలేస్తాను అంటాడు. అదే పెద్ద స్టోరీ అనుకోండి, అది వేరే స్టోరీ. ఇప్పుడు మనం దేనికి ఎవరిని వదిలేస్తారో మనకు తెలియదు. దిస్ ఇస్ ది సిచ్యువేషన్. ఈ సినిమా చూసి చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నాకైతే చాలా ఉంది మాట్లాడేది, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక చాలా మీకు సరిపోయింది కదా ఇన్ఫర్మేషన్. శ్రీరామచంద్ర జగదేక యశస్తాంధ్ర. ఇది ఈ డైలాగ్ చూడండి. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యభూమి సంఫలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులారా, ఈనాడు మీరందరూ నా శిరముపై నుంచిన భారాన్ని జ్ఞప్తి ఎందుంచుకుని ప్రజాశ్రేయస్తే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తున్నాను. ప్రజల శ్రేయస్సు నుంచి ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి పెరవారు అనే భేదం పాటించకుండా ధర్మ పరిపాలన చేయగలవాడనని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం నా కష్ట సుఖాలను కానీ ఇష్టాయిష్టాలను కానీ లెక్క చేయకుండా జనరంజకముగా ప్రజాపాలన చేయగలవాడనని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. సరే, దీస్ ఆర్ ద సర్టన్ థింగ్స్. అయితే ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ 12th June 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వేశారని తెలుసు, ఎమర్జెన్సీ పెట్టారని తెలుసు కదా. ఆ ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ విధించడానికి ఫైల్ వచ్చింది ఆయన దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఆ రాష్ట్రపతి గారికి అరే అవును కదా, మనం సీరియస్ ఏమో కదా కొంచెం అనుకున్నాడు. అయితే అర్ధరాత్రి వచ్చింది ఫైన్. అవును చాలా సీరియస్ ఇష్యూ కదా అంటే ఆయనకు ఒక సెక్రటరీ ఉంటాడు, ఆయన IAS ఆఫీసర్ ఒక సెక్రటరీగా ఉంటాడు. ఆ సెక్రటరీకి పిలిచారు కొంచెం మాట్లాడాలంటే, అది రాజ్యాంగంలో ఉందండి, ఇది రాజ్యాంగంలో మీరు ఉందా లేదా ఇటువంటి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని అడుగుతా అంటే ఉంది అని అంటే మరి ఉండి నాకు చూపించండి అని ఆయన ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. ప్రెసిడెంట్ అడిగితే ఏం వెతుకుతున్నాడు తెలిసిన, కాన్స్టిట్యూషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. విచిత్రం. కాన్స్టిట్యూషన్ వెతుకుతున్నాడు. ఒక 2 గంటలు వెతుకుతున్నారు వాళ్ళు కాన్స్టిట్యూషన్. ఏది మరి ప్రెసిడెంట్ అక్కడ రాష్ట్రపతి భవన్లో ఉంది, వెతుకుతున్నారు. రాజ్యాంగమే నీకు దొరకకపోతే ఈ రాజ్యాంగం ప్రకారం నడిచేది ఎప్పుడు, నువ్వు వినేది ఎప్పుడు? వెతికితే ఆయన పట్టుకు దొరికింది. అబ్బా అదృష్టం, ఆయన చాలా నా ఉద్యోగం సేఫ్ అనుకున్నారు, తీసుకొచ్చాడు. ఈలోగా ఆయన ప్రెసిడెంట్ ఏమన్నారు తెలిసిన, ఆడెవడో వచ్చి అట్లా వచ్చి లేదండి ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నాడు, తొందరగా ఉందని అడుగుతుంటే మీరు ఇంకా ఆలస్యం చేస్తారేమిటి, యాక్షన్ మీరు ఉండాలి, యాక్షన్ తొందరగా ఉండాలి, మనలాగా ఇప్పుడు మన గవర్నర్లాగా కాదు, తొందరగా పనిచేయాలి అని చెప్పి సంతకం చేసి పంపించేశాడు. ఈ మహానుభావుడు అప్పుడు వచ్చాడు. ఈ సంతకం చేసిన తర్వాత మహానుభావుడు వచ్చాడు అక్కడికి. అంటే అప్పుడు ఏం తెలిసిందంటే
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిసైడ్ చేయకుండా రిజాల్వ్ చేయకుండా ఎమర్జెన్సీ పెట్టడానికి వీల్లేదు అని అందులో ఉంది, చట్టంలో ఉంది. ఆ విషయం ఈ మహానుభావుడు చదవలేదు. ఎందుకు చదవలేదంటే రాజ్యాంగంలో ఉంది కానీ చదవలే. ఎందుకంటే రాజ్యాంగం దొరకలేదు. ఎవరికి దొరకలేదంటే ఏదో ఉన్నది ఒక సినిమా లాగా పాటలాగా. ఆ రాజ్యాంగం వాడికి రాదు, ఉందని తెలియదు, వీడికి తెలియదు. ఈ లాయర్ ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాదు. ఇవి మనవాడికి అసలు అర్థమే కాదు, విషయాలు అర్థం ఉండే అవకాశమే లేదు. ఎంత దారుణం జరిగిందంటే దానివల్ల, ఒక ఎమర్జెన్సీ వల్ల ఎన్ని సంవత్సరాలైంది, ఎంతమందికి కష్టాలు వచ్చినాయి, ఎంతమంది చచ్చిపోయారు. అంటే ఒక చిన్న రాజ్యాంగ విషయాన్ని మనం కనుక అమలు చేయకపోతే, దాని గురించి అర్థం చేసుకోకపోతే, ఏ రోజునైనా మీకు రాజ్యాంగం పోయే అవకాశం, మళ్ళీ ఎమర్జెన్సీ అయ్యే అవకాశం, ఇంకా సమస్యలు ఏవైనా వచ్చే అవకాశాలు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అని మీకు చెప్తూ నేను ఇక్కడి నుంచి ముగిద్దామని నేను అనుకుంటున్నాను. నమస్కారం. ఇది మాత్రం ఇదేమిటంటే మన ఉపేంద్ర బక్షి అని ఒక గొప్ప లా ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఆయన ఆ మధ్య జడ్జెస్ కొందరికి మీటింగ్ పెట్టాడు. జడ్జెస్ అందరూ, చుట్టూ 4 జడ్జెస్ ఉన్నారు. ఈయన మాట్లాడుతూనే అన్ని రకాల క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆ జడ్జెస్ అడిగారు ఈ క్వశ్చన్ని, ఎవరిని, ఈ లా ప్రొఫెసర్ని ఏమడిగాడంటే, సార్ మనకు కావాల్సింది ఒకటి ఏమిటి చదవండి, స్పైన్. మనకు ఇది లేదు, వెన్నెముక లేదు. స్పెన్ ఉంటే ఈ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, స్పైన్ ఉంటే రాజ్యాంగం ఉంటుంది, ఫెడరలిజం ఉంటుంది. స్పైన్ అది తెచ్చుకోండి, స్పైన్ తెచ్చుకోండి. What are the 3 things you would say every citizen wants from a judge in the Indian judiciary at any level? Spine. Thank you.